మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ రోజున మనము యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో చివరి మాట అయినటువంటి 7వ మాటను గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఆ 7వ మాట ఏమిటో ఒకసారి చదువుకొని ఆ యొక్క మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు వాక్యానుసారంగా మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శిలువ మీద ఈ యొక్క 7వ మాట్లాడుతున్నట్టు ఈ యొక్క మాటలో ఏమని తెలియజేస్తున్నాడు అనగా, లేదా ఏమని పలుకుతున్నాడు అనగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి తన ప్రాణం విడిచాడంట. ఇక్కడ ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అని అనటానికి రుజువుగా మనం ఆలోచించేట్లయితే 3 ప్రధానమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమిటనగా, ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ కలిగినటువంటి ఈ యొక్క 3 ఉంటేనే ఒక మనిషి బ్రతికి ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు అనగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనగా, శరీరము శిలువ మీద ఉన్నది, ప్రాణము విడుస్తూ ఉన్నాడు, ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. అదే రీతిగా మనము కూడా చనిపోయినప్పుడు శరీరమును తీసుకెళ్ళి సమాధిలో పెడతాము, ప్రాణము పోతుంది, మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ తండ్రికి అప్పచెప్పేశాడు. తన జీవితం యొక్క ముగింపు దశలో, నీ ముగింపు దశలో నీ యొక్క ఆత్మను ఎవరికి అప్పచెప్తున్నావు? తండ్రి అయిన దేవునికి అప్పచెప్తున్నావా? లేదా నశించిపోయేటటువంటి ఆ విధానంలో నీ యొక్క ఆత్మను ఉంచుకొని నరకానికి వెళ్ళటానికి నీ యొక్క ఆత్మను సిద్ధపరుచుకుంటున్నావా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పలికినట్టు యొక్క మాటను బట్టి ఒకసారి మనము ఆత్మను గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనం చూద్దాం. ఈ రోజున సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఏమంటున్నాడండి? యెహోవా సమస్త ఆత్మలకు, మానవుల యొక్క ఆత్మలకు దేవా అంటున్నాడు. అనగా శరీరము చనిపోతే కుళ్ళిపోతుంది, ప్రాణము పోతుంది, కానీ ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళాలి. ప్రసంగ గ్రంథంలో మనకు తెలిసే ఒక మాట. కాబట్టి తండ్రి యొక్కకు ఆత్మ తను దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళిపోవాలి అంటే మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళిపోదు. చూడండి ప్రేమ దేవుడారా, మనిషి చనిపోయిన వెంటనే మనిషి యొక్క ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళిపోదు. అయితే ఈ యొక్క ఆత్మ దేవుని యొక్కకు వెళ్ళాలంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. సమస్త మానవుల ఆత్మలకు దేవా, నీ ఆత్మకు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడా? అనగా యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు నీ ఆత్మకు దేవుడుగా ఉన్నాడా అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నదని గ్రహించుకోవాలి. మరొక మాట చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే, అతడు అనగా ఫరో ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనగా యోసేపును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అతడు తన సేవకులను పిలిచి, అనగా ఫరో తన సేవకులను పిలిచి చూసే ఇతని వాళ్ళే, చూడండి, తన సేవకులను చూసి ఇతని వల్లే అనగా యోసేపు వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి యోసేపు గారు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అనగా,
దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిగా ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు గారు కళ యొక్క భావన చెబుతూ జరగబోయేటువంటి విపత్తును, దాని తర్వాత వచ్చేటువంటి మనిషిని వివరించాడు. కరువును గురించి, కరువు తర్వాత వచ్చేటువంటి మేలు గురించి తెలియజేస్తే ఒక్కసారిగా ఫరో రాజు దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని యోసేపును ఉద్దేశించి పలుకుతున్నాడు. నీ ఆత్మ గురించి దేవుడు అనగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదా? నీ ఆత్మను గురించి అనగా యోసేపుతో అన్నట్టు ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి అనే విధంగా ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవించాలని యేసుక్రీస్తు వారు శిలువ మీద పలుకుతూ నీ ఆత్మను అనగా నీ చేతికి నా యొక్క ఆత్మను అప్పగించుకొనిస్తున్నాను అంటున్నాడు. అనగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ తండ్రికి అప్పచెప్పాలి. అది ఈ లోకంలో మనము జీవించినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినప్పుడు నీ యొక్క ఆత్మ ఖచ్చితంగా మన యొక్క ఆత్మను తండ్రికి అప్పచెప్పాల్సిన అవసరం ఉందని గ్రహించుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో పరిశుద్ధకరమైన జీవితం జీవించలేకపోతే మన ఆత్మ నశించిపోతాడానికి, నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకొని మన ఆత్మ దేవుని ఆత్మ కలిగినటువంటి ఆత్మగా ఉన్నదా? ఆ రీతిగా ఈరోజు మనము జీవించి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాము అనే మాటను అనగలిగినటువంటి వారంగా ఉండాలనే యేసుక్రీస్తు వారు ఆ మాటను పలుకుతున్నాడు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఏమంటూ ఉన్నాడంటే నరులలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మ ఒకటి ఉన్నది అంటున్నాడు. ఆ ఆత్మ దేవుని కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడవై ఉండాలి. చూడండి, ఒకవేళ దేవుని ఆత్మ కనుక కలిగినటువంటి విధానంగా లేకపోతే నీ ఆత్మ నశించిపోతుంది, నరకానికి వెళుతుంది. యుగ యుగంలో నరకాగ్ని గుండంలో ఉండి నరక యాత్ర పడవలసిన అవసరం ఉన్నది. అదే ఒకటే ఉన్నటువంటి ఆత్మ. మరి నీ ఆత్మను రక్షించుకోవటానికి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నా ఆత్మను దేవా నీ చేతికి నా ఆత్మను కూడా అప్పగించుకుంటున్నాను అనేటువంటి వారుగా ఉండాలని యేసుక్రీస్తు వారు చివరి మాటగా ఆ మాట మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇంకా చూస్తే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రీతిగా వ్రాయబడి ఉన్నది. నరుల ఆత్మ పరమునకెక్కి పోవునో లేదో. ఏమిటంటే నరుల యొక్క ఆత్మ పరమునకు అనగా పరలోకమునకు ఎక్కిపోవునో లేదో అంటే ఎవరికి వారు కూడా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నా ఆత్మ పరలోకములకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నదా లేదా? నా ఆత్మ దేవుని సన్నిధికి దేవునికి అప్పచెప్పేసి దేవుని ఆ సన్నిధిలో ఉండి దేవునిని సంతోషపెట్టేటువంటి వాటిగా నా ఆత్మ ఉన్నదా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని లేఖనం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పరమునకు అనగా ఏమన్నాడు? నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో. నీ ఆత్మను గురించి నీవే పరిశీలన చేసుకోండి. ఎవరి ఆత్మను గురించి వారు పరిశీలన చేసుకోండి. యేసుక్రీస్తు చెప్పినట్టు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఎలాగైతే పలికాడో మనం కూడా మన జీవితము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు మన ఆత్మను దేవునికి అప్పచెప్పాల్సిన అవసరం ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దేవునికి వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏమంటున్నాడంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం ఏం చేస్తుంది? వెలిగింపబడాలంటే ఆ దేవుని యొక్క ఆత్మ కలిగినట్టు విధానంలో ఉన్నప్పుడే ఆ యొక్క దీపము వెలిగింపబడుతున్నది. అయితే ఒకవేళ ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పటికీ దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా లేకపోతే
ఆటి విధానంలో నీవు కనుక మరణిస్తే ఈ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంది. నరకంలో ఉండి యుగ యుగాలు శ్రమను అనుభవించవలసిన అవసరం ఉన్నదని దేవునికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో దేవునికి వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు చివరిగా ఉన్నటువంటి ఇక మాటలు ఏమంటున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు కదా. ఎలా అన్నాడు ఆ మాట అంటే, నీ నా రక్త మాంసములకు అలవాడై ఈ లోకంలో పుట్టి, అంటే దేవుని పిల్లలుగా ఉన్నట్టుంటే మనము మన పాపంలో నుండి రక్షింపబడాలి అంటే ఆయన కూడా నీ నా స్వభావం కలిగినట్టు రక్త మాంసం కలిగినట్టు వాడుగా ఈ లోకంలో పుట్టాడు. పుట్టి ఏం చేశాడంట, ఏమంటాడు ఇక్కడ, ఆ ప్రకారం మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని, అంటే మరణమును ఓడిస్తాడు, మరణమును జయిస్తాడు. అందుకన్నాడు మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన మరణమునే ఓడించేస్తుంది. ఎవరి మరణమును ఓడిస్తుంది? నీ ఆత్మ యొక్క మరణమును ఓడిస్తుంది. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా, నరకంలో ఉంటే నువ్వు మరణంలో అనగా నీ యొక్క ఆత్మ మరణించినట్టే లెక్క. కాబట్టి ఆ ఆత్మ మరణమునకు అనగా నరకంకి వెళ్లకుండా ఏం చేశాడంట, మరణమునే నశింపజేశాడంట. అంటే నీ యొక్క ఆత్మ నిత్య జీవం పొందాలని, నీ యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలని, నీ యొక్క ఆత్మ పరలోకంలో ఉండాలని, నీ యొక్క ఆత్మ పరలోకము నుండి దేవుని యుగయుగములు కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉండాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగే మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత, చూడండి ప్రియమైన దేవునిలారా, మానవుని యొక్క జీవిత కాలమంతా కూడా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో దేవుడు ఇచ్చినట్టు ఆయుష్ మొత్తం కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చూడండి, అనగా మన జీవితం అంతా కూడా మరణములకు దాస్యముగా ఉన్నాము, మరణానికి దాసోహమైపోయాము, మరణానికి దాసులుగా ఉన్నాము. కాబట్టి మరణానికి దాసులుగా ఉన్నటువంటి వారిని విడిపించటానికి ఆయన మరణించి తిరిగి సజీవుడే 3వ దినమున దేవుడు ఆయనను లేపాడు. అదే రీతిగా యేసుక్రీస్తు 2వ రాకడలో నీ యొక్క ఆత్మ కూడా లేపబడాలంటే అది యెహోవా పెట్టిన దీపము నరుని యొక్క ఆత్మ ఎలాగైతే చెబుతున్నాడో భక్తుడు, ఆత్మ నిత్యము వెలిగింపబడుతూ ఉంటుంది. రేపటి దినంలో కనుక నీ యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, చూడండి ప్రేమలో దేవుట్లారా, అందుకే అంటున్నాడు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణాన్ని మనకు లేకుండా చేయటానికి, నీ యొక్క ఆత్మను మరణము లోనవ్వకుండా చేయటానికి, నీ యొక్క ఆత్మ మరణము అనగా చచ్చిపోకుండా ఉండాలని, నీ యొక్క ఆత్మ నశించడానికి లేదా నరకానికి వెళ్ళకుండా ఉండాలని ఆయన మరణమునకు అప్పగింపబడి నీకు నాకు మరణము లేకుండా నీ యొక్క ఆత్మకు నా యొక్క ఆత్మకు మరణం లేకుండా చేశాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అది మరణం అనేది శరీరంలోకి సంభవిస్తుంది కానీ ఆత్మకు సంభవింపదు. గమనించండి, ఒకవేళ ఆత్మకు సంభవింపదు అని ఎందుకు అంటున్నారంటే అది ఎప్పుడు సంభవిస్తుంది అనగా ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు 2వ మరణం వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ మరణించినట్టు లెక్క. అంటే 2వ మరణములకు పాలువారకుండా మనము మరణము దాటి జీవంలోకి దాటిపోవాలి. జీవంలోకి దాటిపోవాలంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ యొక్క మార్గం మీద ఉందో ఆ మార్గంలో నడవలసినటువంటి అవసరం ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. చూడండి పరిమళ దేవులారా, యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి, నరకము మరణ వాసన లేకుండా, నరకములో ఉండి యుగయుగములో ఆ బాధను లేకుండా, మరణ భయము లేకుండా, మరణ వాసన లేకుండా, ఏ వాసనట పరిమళ వాసనగా ఉండటానికి, అనగా నిత్యజీవం పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే పరిమళ వాసన కలిగినటువంటి వాడిగా ఉంటాడు. పరిమళ వాసనగా ఉండి నిత్య జీవం పొంది యుగయుగములు కూడా దేవుని సన్నిధిలో ఉంటాడు. పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. మన కొరకు తన్ను తాను అప్పగించుకునేను అన్నాడు. ఇంకా ఉంటాడు అక్కడ, మీరు కూడా అలాగుననే ప్రేమ కలిగి నడుచుకున్నది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నదో అట్టి విధంగానే మీరు కూడా అట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ లోకంలో అట్టి విధంగా నడిచినప్పుడు నీ యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉండి నిత్యము కూడా యుగయుగములు పరలోకానికి, అనగా పరలోకంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏమవుతుందంటే నిత్య జీవం పొందే మరణము లేనటువంటి ఆత్మగా ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునే వలనని. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారంట సంఘమును ప్రేమించి, చూడండి సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలని ఏం చేస్తున్నట్టు ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవాలని ఏం చేస్తున్నట్టు వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన మరణము ఎవరి కొరకు అప్పగించుకున్నాడంటే సంఘము కొరకు, అనగా సంఘము అనగా రాజ్యము అనగా సంఘమే. కాబట్టి ఆయన యొక్క దేవుని యొక్క రాజ్యం కొరకు, లేదా దేవుని యొక్క సంఘము, లేదా తన నామము అధికంగా హెచ్చించబడినటువంటి క్రీస్తు అనేటువంటి సంఘమును పవిత్రముగా, నిర్దోషమైనదిగా, కలంకము లేని దానిగా, ముడత అనేది ఇటువంటిది లేకుండా నిష్కలంకురాలుగా సంఘమునుగా ఆయన పవిత్రపరిచి దానిని పరిశుద్ధమైనటువంటి రీతిగా ఒక వాక్యమైనటువంటి ఒక స్నానము చేత పవిత్రపరిచాడంట. పవిత్రపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అనగా సంఘము కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. అట్టి సంఘంలో ఉండాలి. దేని కొరకైతే, ఏ సంఘం కొరకు అయితే ఆయన ప్రాణం పెట్టాడో ఆ సంఘంలో ఉండి నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిగా ఉండి నిత్య జీవం పొందే పరలోకం ఉండటానికి అవకాశం ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 25వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతురు కానీ, ఏమంటున్నారంటే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మలయు, అనగా మీ ఆత్మల కాపరియు గొర్రెల వల్ల తప్పిపోతే ఆయన ఏం చేస్తున్నాడట, మన ఆత్మలకు కాపరిగా ఉంటున్నాడు. మన ఆత్మలకు తప్పిపోకుండా కాపరి కాస్తున్నాడట, కాపరిగా ఉన్నాడంట. ఇంకా ఆ కాపరిని కూడా కాదనుకొని నువ్వు ఆయన యొక్క మార్గంలో నడవకపోతే, ఆయన చూపించినట్టు మార్గం నడవకపోతే నీ యొక్క ఆత్మ ఖచ్చితంగా నరకానికి వెళ్తుంది.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీ ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి వైపు, యేసుక్రీస్తు వారు దేని కొరకైతే సంఘం కొరకు పెట్టాడో, ఏ సంఘం కొరకు ప్రాణం పెట్టాడో ఆ సంఘం వైపు మీరు మళ్ళాలి, అనగా తిరిగి రావాలి, మళ్ళీ కొన్ని ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఇక మాటను ఆలోచిస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు విధానంలో కూడా ఆత్మల యొక్క కాపరిగా ఉన్నాడు. నీ ఆత్మకు ఆయన కాపరిగా ఉన్నాడా? నువ్వు ధన్యుడవే. ఒకవేళ ఆయన ఆత్మకు కాపరిగా లేకపోతే నీ యొక్క ఆత్మకు ఏ అంటే దౌర్భాగ్యం ఇంకొకరు ఉండడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడనట్టే చివరిగా ఒక మాట చదువుకొని మనము ముగింపు చేసుకుందాం ఈ యొక్క మాటల గురించి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోసుండగా వారి శత్రువులు వారిని చూసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎక్కిరండి ఏమంటున్నారండి? పరలోకమునికి ఎక్కిరండి అని పిలుస్తూ ఉన్నాడంట. పరలోకమునికి రండి, ఎక్కి రండి అనే గొప్ప స్వరము పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. తమతో చెప్తూ వారు వింటున్నారు. కాబట్టి ఎవరైతే ఆ ఆత్మల యొక్క కాపరిగా ఉన్నటువంటి ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన మార్గంలో నడుస్తారో వారిని ఏమంటారంటే పరలోకానికి రండి, పరలోకం వెళ్ళిపోతాం రండి అని పిలుస్తూ ఉన్నాడంట. ఆ వెళ్ళిపోయేటువంటి వారిని చూసి, అనగా పరలోకంకి వెళ్ళిపోయేటువంటి వారిని చూసి ఏ సంఘం కొరకు అయితే ఆయన ప్రాణం పెట్టాడో ఆ సంఘంగా ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్ళిపోవడం చూస్తూ ఉండగా ఏమన్నాడు ఇక్కడ? వారి శత్రువులు వారిని చూసిరి. అంటే వారికి శత్రువులు ఎవరైతే పరలోకానికి వెళుతూ ఉన్నారో వారి యొక్క శత్రువులు, అనగా అపవాది యొక్క ఆత్మ కలిగినటువంటి వారు, నశించిపోయేటువంటి ఆత్మ కలిగినటువంటి వారు వారిని చూస్తున్నారట. వాళ్ళేమో పరలోకానికి వెళ్ళిపోతున్నారు, రండి మనం పరలోకానికి వెళ్ళిపోదాము అని యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటే, లేదా దేవుడు పిలుస్తున్నారంటే వెళ్ళిపోయేటువంటి వారిని చూసి వీళ్ళు అలాగే చూస్తున్నారంట. ఏం మాట్లాడలేదు. వారికేమో వీరి వెంట రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదనగా వారి యొక్క జీవితము వాక్యానుసారం అనేది కాదు. వారి యొక్క జీవితము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిబంధన ప్రకారంగా జీవించిన విధానం కాదు. మరొక మాటలు చెప్పినట్లయితే యేసుక్రీస్తు వారు అంగీకరించారో లేదో తెలియదు. ఒకవేళ అంగీకరించినటువంటి వారైతే అంగీకరించిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మార్గము ఆ యొక్క నూతన నిబంధన కొత్త నిబంధన చట్ట ప్రకారంగా జీవించిన విధానము వారు జీవించలేదేమో. వారు అంట ఈ పరలోకంకి వెళ్ళిపోయేటువంటి వారిని చూసి అలాగే చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉండిపోయి ఏం చేయాలో తెలియక వీళ్ళేమో నరకానికి పోతున్నారు, వీళ్ళేమో పరలోకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ఆత్మల యొక్క కాపరి యేసుక్రీస్తు వారి వైపు మనం మళ్ళుకోవాలి. ఆయన యొక్క సంఘము ఆయన రాజ్యముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నది. అటువంటి వారుగా ఉండి దేవుని చిత్తా ప్రకారంగా ఉండి యేసుక్రీస్తు వారి శిలువలో ఎలాగైతే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని పలికాడు, అలాగే మనం కూడా మన ఆత్మను దేవా నా ఆత్మను నీకే అప్పగించుకుంటున్నానయ్యా అని పలుకుతూ ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన కొత్త నిబంధన, ఆ కొత్త నిబంధన చట్ట ప్రకారం జీవించినప్పుడు మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అటు విధంగా మనం జీవించాలని కోరుతూ ఈరోజు ఈ యొక్క మాటలో యేసుక్రీస్తు పలికినట్టు ఈ మాటలు మనము ఇంతటి లోతైన విషయాలు మనం అర్థం చేసుకోగలము. కాబట్టి అటు విధంగా ఉండి దేవుని యొక్క ఆత్మలు అనగా దేవుడు చెప్పినటువంటి విధంగా మన ఆత్మలను లేదా యేసుక్రీస్తు పలికినటువంటి మాట ప్రకారంగా తండ్రి నీ చేతికి నాకు ఆత్మను అప్పగించుకుంటున్నాను అనే విధంగా ఎలాగ పలికినట్టు విధంగా మన ఆత్మ కూడా దేవునికి అప్పగించుకోవాలని కోరుతూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అలాగే మరొక విషయం ఏమిటి అనగా ఈ యొక్క ఛానళ్లను ప్రతి ఒక్కరు కూడా అనేకులకు ఈ యొక్క మాటలు, ఈ సువార్త అనేకులకు చేరే విధంగా
సువార్త దీపము అనేటువంటి ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క అపూర్వమైనటువంటి ఈ యొక్క క్రియేటివిటీ వలన అనేక ఈ యొక్క మాటలు వెళ్ళి మరొక ఆత్మను రక్షించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనములు.